చీర అనగానే గుర్తొచ్చేది ఇండియా అండి. అంటే భారతదేశం చీరకి ఒక గుర్తింపు. సో అంతరించిపోతున్న ఈ చీర కల్చర్ ని మళ్ళీ బతికించాలి. ప్లస్ ఈ చీరలు తయారు చేసే చేనేత కార్మికులను కూడా బతికించాలని స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ వాక్ చాలా ఎంకరేజ్ చేయవలసిందేనండి. చాలా మంచి థీమ్ తీసుకున్నారు వీళ్ళు. మనము మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ చీర కల్చర్ ని అందించాలి. సో ఈ కల్చర్ ని అందిస్తూ ఈ కార్మికులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఆరోగ్యానికి అంటే స్కిన్ కి కూడా చాలా మంచిదండి. కాటన్స్, సిల్క్ ఇవన్నీ నేచర్ నుంచి వచ్చినవి. ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సింథటిక్ కంటే. సో అందుకని ఈ ఆరోగ్యాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం దీని వలన. చీర అనగానే ఒక గౌరవాన్ని ఇస్తుందండి. ఒక కల్చర్ ని ప్రమోట్ చేయడమే కాదు, ఒక రెస్పెక్ట్ ని కూడా ఇస్తుంది. దీన్ని మన నెక్స్ట్ తరాలకు కూడా మనం ఈ చీరని కల్చర్ ని అందించాలి. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి చీర కట్టుకోవడానికి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా కట్టుకుంటూ ఉండాలి. ఏ డ్రెస్ వేసుకున్నా మన గౌరవాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఆ గౌరవాన్ని చీర మరీ ఎక్కువగా చీర కట్టుకునే వాళ్ళకి మన రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. అందుకని పిల్లలు కూడా కట్టుకుంటూ ఉండాలి. మనము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మనము అదే ప్రతి జనరేషన్ మన కల్చర్ ని మర్చిపోకూడదండి. వాళ్ళు చూస్తూ పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలంటే ముందు మనం చెయ్యాలి. మనం చేసి చూపిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. వాళ్ళని ఒకటే కాదు, వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ కి హెల్ప్ చేయాలి. వాళ్ళకి రేట్లు కూడా వాళ్ళకి ఎలాగ చేస్తే ఉపయోగపడుతుందో అన్నది గవర్నమెంట్ పరంగా ఆలోచించి చేయాలి. ఈ చేనేత వస్త్రాలు ధరించడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన వాళ్ళు అసలు ఈ సింథటిక్ మెటీరియల్ అసలు టాలరేట్ చేయలేకపోతున్నారు. కనుక ఈ చేనేత బట్టలే చాలా అవసరం. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే చేనేత కొంచెం బాగా వెల ఎక్కువ అయింది. అది నిజంగానే వాళ్ళు చాలా పరిశ్రమ చేస్తారు కనుక ఒక చీర తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది కనుక అవి చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. సో అందరూ కట్టుకోవాలంటే కూడా కష్టంగానే ఉంది. పూర్వం మా చిన్నప్పుడు అయితే అదొక్క మెటీరియల్ చేనేత ఒక్కటే అవైలబుల్. అందుకని అప్పుడు అందరు కట్టుకునేవారు. సో రాను రాను అది తగ్గిపోతుంది. పైగా సినిమాల్లో కూడా అసలు చీర అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో యూత్ అందరూ అదే కదా ఫాలో అవుతారు. సో మళ్ళీ అక్కడ చీర వచ్చిన రోజుని ఇంకా వాళ్ళు కూడా అదే ఫ్యాషన్ కింద ఫాలో అయ్యి యూత్ కూడా ఈ చేనేత చీరలు అవి కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే ఇవన్నీ ఏమైనా ఇప్పుడు ఈ శారీ వాక్ పెట్టారు, అందరిలో అవగాహన కల్పించారు. అలాగే కాలేజెస్, స్కూల్స్ లో కూడా వెళ్ళి లెక్చర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ పరిశ్రమకు చెందిన వాళ్ళు చాలా మంది యాక్టివిస్టులు ఉంటారు. చేనేత పరిశ్రమ గురించి యాడ్స్ అయ్యి అడ్వర్టైజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి కాన్ఫరెన్స్ అయ్యి కాలేజెస్ లో పెట్టి ఉమెన్స్ కాలేజ్ లో చెబితే అప్పుడు స్టూడెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకటి చెబితేనే ఎవరైనా వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా ఈ శారీ వాక్ చాలా బాగా జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళీ చీర బతికి వచ్చినందుకు.